ఇక్కడ ఆటో అన్న భిక్షాటనాట అధికారంలోకి వస్తే ఏడాదికి 12,000 ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది అవుతున్న ప్రభుత్వం ఆ ఊసెత్తకపోవడంతో ఆటో కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా 12 రోజుల పాటు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 21న మహాధర్నా నిర్వహించబోతున్నారు. అప్పటి వరకు రోజుకో నిరసనతో ప్రభుత్వంలో చలనం తెప్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇమ్లీబన్ బస్టాండ్, నాచారం ప్రాంతాల్లో ఆటో జేఏసీ ప్రతినిధులు భిక్షాటన చేపట్టారు. బస్సుల్లో భిక్షాటన చేస్తూ తమ సమస్యలను ప్రయాణికులకు వివరించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ బతుకులను రోడ్డుపై పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారంట. సో ఇక్కడ వాస్తవానికి ఆటో కార్మికులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేసినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం సోదరా, తెలంగాణ ఆడపడుచులకు అందరికీ న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళకు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అని చెప్పినప్పుడు మొత్తం ఈ 6 గ్యారంటీల్లో ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మరి ఆటో వాళ్ళకు నష్టం జరుగుతుంది కదా అని చెప్పి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు వీళ్ళందరూ అడిగితే ఆటో కార్మికులకు కూడా మేము ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ 12,000 రూపాయలు వాళ్ళకు ఆదాయంగా ఇస్తాం. అదేవిధంగా వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా మేమే కడతాం. సో వాళ్ళకి ఎలాంటి డోకా లేదు అని చెప్పి చెప్పిండ్రు. కానీ వాళ్ళు నిజమే అని చెప్పి నమ్మి ఓట్లేసి గద్దెనెక్కిన తర్వాత ఇప్పుడు సంవత్సరం అయినా కూడా 12,000 కాదు కదా, 12 రూపాయలు ఇవ్వలేదు. వాస్తవానికి బస్సులల్లా కిక్కిరిసిపోయే జనాలు వెళ్తున్నారు. ఆటోలల్లా ఒకప్పటితో పోల్చుకుంటే ఇంకా 60% బస్సులలో పోతే ఓ 30-40% మాత్రమే ఆటోలో పోతున్నారు. వాళ్ళకు రోజుకు 1,000-1,500 వచ్చే ఆదాయం కాడ 500 రూపాయల ఆదాయమే వస్తుందట. సో ఈ 500 రూపాయలల్లో 300-400 ఆటో కిరాయి కట్టేస్తే సొంత ఆటో లేదు కదా, వాళ్ళు కిరాయికి నడుపుకుంటుంటారు. రోజుకు 100 రూపాయలు 150 రూపాయలు మిగిలితే మేము పిల్లలకు ఏం ఫీజు కట్టాలి, పిల్లల చదువులకు ఎట్లా, మా ఇంట్లో కూరలకి ఎట్లా, కిరాణా సామాన్కి ఎట్లా, ఇవన్నీ ఎట్లా గడుపుకోవాలి, మాకు అరకొరగానే మేము బతకాల్సి వస్తుంది. ఇంకా జాయిన్ కడుపు నింపుకోవడానికి అగచాట్లు పడుతున్నాం. ఒకప్పుడైతే మాకు చేతి నిండా పని దొరికేది. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు ఎలాంటి ఉపాధి లేక రోడ్ల పాలవుతున్నాం. చాలామంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆటోలు అమ్ముకొని ఇంకా భిక్షాటన చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం కూలి పనికి పోతున్నారు, అడ్డమైన కూలీలా. ఇక్కడ ఇంకా డైరెక్ట్ ఇంకా ఆటో వాళ్ళు మొన్న ధర్నాలు చేస్తున్నారు, నిరాదీక్షలు చేస్తున్నారు. సో దాన్ని రాజకీయం చేయొద్దని ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు వీళ్ళు భిక్షాటన చేస్తున్నారు, ఇంకా వీళ్ళంతా నిజంగా ఏదో పార్టీ సపోర్ట్ అయితే లేదు ముఖ్యమంత్రి గారు. ఎందుకనంటే ఇంకా వీళ్ళ కష్టాలను చూడాలి. ఓటేసి గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చిందో వీళ్ళకైతే 12,000 ఇస్తాన్నారు కదా, కనీసం 6,000 ఇచ్చే ప్రయాణం వేయండి. ఎందుకంటే మరి వీళ్ళకి ఇప్పుడు ఆగమైపోతున్నారు కదా, మరి ఫ్రీ బస్ ఎట్లా, ఉచిత బస్సులు మీరు తీసేయలేరు. సో వీళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి కొంత వీళ్ళ పక్షాన ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయండి. ఎందుకనంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి దొరలెక్క పాలించుండు, నిరంకుశంగా నిజాం లెక్క చేసిండంటే మరి మీరు అట్లా చేయొద్దు. అట్లాంటి పాలన వద్దనుకొని, ఆ దొరల పాలన వద్దనుకొని ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టింది కాబట్టి అందుకు అనుగుణంగా మీరు పనిచేస్తే ప్రజల్లో అభిమానం వస్తుంది. మళ్ళీ మేము అంటే మాత్రం ఇక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కొంత అనటోళ్ళు ఉన్నారు. ఇది వ్యతిరేకంగా కాదు, ప్రజా సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు ప్రజా సమస్యలను సాల్వ్ చేయాలి. ప్రజా ప్రతినిధులుగా ఉన్న మీరు ప్రజల క్షేమం కోసం పనిచేయాల్సిన మీరు మాత్రమే కాబట్టి ఈ సమస్య మీరే పరిష్కరించాలి. సమస్యలు సృష్టించింది మీరే కాబట్టి వీళ్ళకి పరిష్కారం కూడా మీరే చూపాలి.